హాయ్ ఫ్రెండ్స్, అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. నాన్ బెయిలబుల్ కేసు అది. 105 సెక్షన్ కింద అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే సంధ్యా థియేటర్లో తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందడం వల్ల అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది. చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసేసి పోలీస్ వ్యాన్లో వెళ్ళడం జరిగింది. సో ఇది లేటెస్ట్ న్యూస్ ఫ్రెండ్స్. సో అది విషయం. నాన్ బెయిలబుల్ వారెంట్ 10 నుంచి 15 ఏళ్ళ జైలు శిక్ష పడే అవకాశం అని చెప్పేసి న్యూస్ లైన్లో అయితే టెలికాస్ట్ జరుగుతుంది. అంతేకాకుండా దాని మీద ఫైన్ కూడా పడే ఛాన్స్ ఉందని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. సో ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, పుష్ప 1000 crores కట్టేసింది. 1000 crores క్రాస్ చేసేసింది. సో ఇది ఇలాగే రన్ అయిందంటే డెఫినెట్గా 2500 crores కూడా కొట్టే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే హిందీ మార్కెట్ మాత్రం ఒక రేంజ్లో వచ్చేస్తుంది కలెక్షన్స్ మాత్రం. హిందీ వాళ్ళు చాలా తెగ చూసేస్తున్నారు సినిమాని. పుష్ప 2ని మూవీ చాలా మంచి టాక్ రావడంతో చాలా మంది చూసేస్తున్నారు. సో ఇది విషయం. అంతేకాకుండా ఇక్కడ మనోజ్ అండ్ ఈ మోహన్ బాబుకి గొడవ జరిగింది. మోహన్ బాబు TV9 రిపోర్ట్స్ మీద కొట్టడం జరిగింది. ఎందుకంటే అతని ఇంటి దగ్గరికి, అంటే వీళ్ళంతా న్యూస్ ఛానల్స్ అందరూ వెళ్ళిపోయేసరికి ఒక్కసారిగా మోహన్ బాబు అతను మైక్ తీసుకొని మోహన్ బాబు రిపోర్టర్స్నే కొట్టడం జరిగింది. సో కానీ మనోజ్ వాళ్ళకి ఒక ఆస్తి గొడవలాగా అని చెప్పేసి ఒక స్కామ్ చేయడం జరిగింది. అంటే మోహన్ బాబు ఇన్స్టిట్యూట్లో ఒక స్కామ్ ఏదో జరిగిందట. సో దాని వైపు ఒక తల్లిదండ్రుల వైపు మనోజ్ నిలబడడం వల్ల సో మనోజ్కిను మోహన్ బాబుకి గొడవ జరిగింది. ఇంకోటి ఏంటంటే మోహన్ బాబు మంచు మనోజ్కి ఆస్తి ఇవ్వలేదంట. అందుకని చెప్పేసి మంచు మనోజ్ ఇలా తిరగబడడం జరిగింది. తిరగబడడం అంటే ఆయన రైట్ కోసం పోరాడారని చెప్పేసి చెప్పుకోవాలి. సో ఇది జరిగింది. యాక్చువల్ చెప్పాలంటే మంచు మనోజ్ నిజమైన బాధితుడనే చెప్పుకోవాలి. వాళ్ళ నాన్న అతనికి ఆస్తి ఇవ్వలేదని చెప్పేసి, ఆస్తి గురించి కాదు నేను పోరాడుతున్నది, నేను ఒక రైట్ గురించి పోరాడుతున్నానని చెప్పేసి మనోజ్ చెప్పుకురావడం జరిగింది. ఎందుకంటే మనోజ్ కూడా ఇండిపెండెంట్గా వస్తున్నాడని చెప్పేసి. నిజం చెప్పాలంటే మంచు మనోజ్కి ఫస్ట్ మ్యారేజ్ అయింది. ఫస్ట్ మ్యారేజ్ ఆస్తి డైవర్స్ అయిన తర్వాత ఆస్తి ఎక్కడ అడుగుతారని చెప్పేసి ఆస్తి మొత్తం విష్ణు పేరు మీద రాశారు. విష్ణు పేరు మీద మంచు లక్ష్మి మీద రాశారు. బట్ తర్వాత కూడా మళ్ళీ ట్రాన్స్ఫర్ జరగలేదు. మళ్ళీ మ్యారేజ్ చేసుకున్న ట్రాన్స్ఫర్ జరగలేదు. అతనికి ఏమీ ఇవ్వలేదన్నమాట వాటా. సో అది కూడా ఒక రీజన్ అనమాట. అందుకని చెప్పేసి నా ఆస్తి నేను ఎవరికైనా ఎంచుకుంటానని చెప్పేసి మంచు మోహన్ బాబు అంటున్నాడు. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి ఇది ఒక పెద్ద ఫైర్లా నడుస్తుంది, ఇది ఒక బజ్లా నడుస్తుంది. సో ఇవి లేటెస్ట్ న్యూస్లు. ఇకపోతే బిగ్ బాస్లో ఏంటంటే బిగ్ బాస్లో ఒక డిజాస్టర్ అయిపోయింది. కంప్లీట్గా బిగ్ బాస్ డిజాస్టర్ అయిపోయింది. ఒకప్పుడు బిగ్ బాస్ 8 రేటింగ్ ఏంటి, బిగ్ బాస్ 7 రేటింగ్ ఏంటి, బిగ్ బాస్ 8 రేటింగ్ ఏంటి. బిగ్ బాస్ 7 ఒక రేంజ్లో టాప్ రేటింగ్ వెళ్ళిపోయింది. ఇంకా బిగ్ బాస్ 4 తర్వాత బిగ్ బాస్ 8 అని చెప్పుకోవాలి. సో అటువంటి రేటింగ్ ఉన్న బిగ్ బాస్ సో ఇప్పుడు ఘోరంగా పడిపోయింది. ఎందుకంటే వస్తున్న గెస్ట్లు ఎవరైతే వస్తారో వాళ్ళు గెస్ట్లు అంతా వస్తారు, సీరియల్ ఆర్టిస్టులు. వాళ్ళ సీరియల్ని ప్రమోట్ చేసుకోవడానికి వాడుకున్నట్లే ఉంది బిగ్ బాస్ని. ఆ బిగ్ బాస్ ఎప్పుడైతే వాళ్ళు గెస్ట్లు వస్తారో వాళ్ళతోనే గేమ్స్ ఆడిపించి వాళ్ళని భవిష్యత్తు తీసుకుంటారేమో నెక్స్ట్. అలా ఉంది పొజిషన్. అందుకని నాకు ఈ బిగ్ బాస్ రివ్యూస్ కూడా చేయాలనిపించలేదు. ఎందుకంటే అంత పెద్ద ఇదిగా ఎఫెక్టివ్గా ఏమీ లేదు. మనం అనుకున్నట్లే నిఖిలే గెలుస్తాడు. అనుకున్నట్లే అంటే నిఖిల్కే ఎక్కువ ఓటింగ్ పడుతుంది. ఘోరంగా టాప్ ఓటింగ్ పడుతుంది నిఖిలే గెలుస్తాడు. చాలా వరకు అఫీషియల్ వెబ్సైట్లు అవన్నీ చూసినా కూడా నిఖిలే చాలా వరకు యావరేజ్ తీసుకున్నాక నిఖిలే టాప్లో ఉన్నాడు. బట్ గత గౌతమ్ కూడా టాప్ 5లోకి రావడం అనేది చాలా నిజంగా గ్రేట్. ఒక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా వచ్చి టాప్ 5 టాప్ 2లో ఉన్నాడు. టాప్ 2 గౌతమే ఉన్నాడు. సో అది చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. నిజం చెప్పాలంటే నిఖిల్ ఖచ్చితంగా గెలుస్తాడు. 100% అతనే గెలుస్తాడు. సో ఈరోజే లాస్ట్ ఓటింగ్. మీరు ఎవరైనా ఓటు వేయలేకపోతే ఓటు వేయండి ఫ్రెండ్స్. సో దీస్ ఆర్ ఆల్ ద లేటెస్ట్ అప్డేట్స్. సో ఇది జరుగుతుంది. బిగ్ బాస్ 8 మాత్రం చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ఎందుకంటే
ఆ, వీళ్ళు అసలు ఏం సరిగా లేకపోతే, కూర సరిగా లేకపోతే పోపు వేసినట్లుగా అవినాష్ని తీసుకొచ్చి కామెడీ చేపించి, అవినాష్ రోహిణిని తీసుకొచ్చి కామెడీ చేపించి బిగ్ బాస్ని పైకి లేపినట్టే ఉంది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అంతమంది ఫస్ట్ టైం అంతమంది వైల్డ్ కార్డ్ కంటెస్ట్ తీసుకొచ్చారంటేనే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అంతమంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ తీసుకున్నారంటే షోలో అంత లేనప్పుడే, అంటే కంటెస్టెంట్లో అంత ఫైర్ లేనప్పుడే అటువంటిది జరుగుతుంటుంది. సో ఇది జరుగుతుంది. సో యా ఫ్రెండ్స్, మీరు ఓట్లు ఎవరైనా వేయకపోతే ఈరోజు అయితే ఓట్లు వేయండి. ఈరోజు లాస్ట్ డేట్. సో ఈరోజే లాస్ట్ 15 వరకు నైట్ 10 వరకు ఉంటుంది అనుకుంటా. ఓట్స్ వేయండి. ఓట్స్ వేసి క్యాష్ చేసుకోండి. గౌతమ్ కానీ, నిఖిల్ కానీ, మీరు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అవినాష్ కానీ, నబీల్ ఓట్స్ వేసేవాళ్ళు ఉంటే వేయండి. ఎందుకంటే ఈరోజు లాస్ట్ ఓట్స్. సో మీరు ఓట్స్ వేయకపోతే మాత్రం ఓట్స్ వేయండి. ఎందుకంటే మీరు మళ్ళీ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ గెలవకపోతే ప్రాబ్లం అవుతుంది కదా. ఓట్ వేయండి ఫ్రెండ్స్. సో ఇది విషయం. దిస్ ఆర్ ద అప్డేట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.